విజయవాడ మొగలరాజపురం సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో ఉన్న కొండ మీద ఉన్నటువంటి 36 అడుగులు ఎత్తుగల పంచముఖ శివలింగం సజ్జోజాతాది పంచముఖ శివలింగం ఈ క్షేత్రంలో ద్వాదశ జ్యోతిర్లింగము శ్రీచక్రాకారంలో అష్టాశక్తి పీఠములు గలవు. 50 మంది భక్తులు తరచూ విశేష పర్వదినాలలో కార్తీక మాసంలోనూ మరియు ప్రతి సోమవారం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడ వచ్చి వారి మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు. మనం చాలామంది భక్తులను చూస్తూ ఉన్నాం. మీరు గమనించండి, భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో హిమాలయ నాగసాధువులు అఘోరాలు కూడా ఈ క్షేత్రాన్ని తరచూ సందర్శించి ప్రత్యేక పర్వదినాల్లో చితాభస్మంతో కూడిన అభిషేకాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇది విశేషమైన కార్యక్రమం. ఇది ఒక వారణాసి ఉజ్జయినిలో మాత్రమే ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఈ క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చిన భక్తులు ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు చితాభస్మాభిషేకము, కపాలహారతి విశేషంగా హర్ హర్ మహాదేవ్ ఈ విధంగా హిమాలయ నాగసాధువులు అఘోరాలు ప్రతి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడికి వచ్చి విశేషంగా చితాభస్మాభిషేకము, కపాలహారతి ఈ విధంగా విశేష ద్రవ్యాలతో కూడినటువంటి పరమేశ్వరునికి విశేష ద్రవ్యాలతో కూడా విశేష అర్చనలు, అభిషేకాలు చేయడం జరుగుతుంది. ఈ క్షేత్రము హిమాలయ నాగసాధువులచే పునీతమైనది. ఎంతోమంది మహనీయులు, మహాత్ములు, పురుషులు ఈ క్షేత్రాన్ని దర్శించడం కూడా జరిగింది. హిందీ హిందీ తెలుగు వృషారూఢాం సోలధరాం శైలపుత్రే యశస్విని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూప శివగిరిలో వేంచేసి ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి ఈరోజు స్వామివారికి విశేషమైనటువంటి కైంకర్యాలతో స్వామివారి నాగసాధువుల చేత, సాధు సంపత్తుల చేత మరి యొక్క కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించబడుతుంది. మరి ఈ కార్యక్రమానికి మరి క్షేత్ర వ్యవస్థాపకులు మల్లికార్జున శర్మ గారి చేతుల మీదుగా మరి నాగసాధువుల చేత మరి విశేషమైనటువంటి కైంకర్యాలు, మరి భక్తులు వేలాది మందిగా విచ్చేశారు. వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వామివారిని మరి దర్శించుకునే విధంగా, అర్చన చేసుకునే విధంగా, అభిషేకించే విధంగా మరి అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. దానిలో భాగంగా భక్తులంతా కూడా ఆనందంగా స్వామివారిని ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్న మరి చేసుకుంటూ ఉన్నారు. వీరందరికీ కూడా మరి ఆ పరమేశ్వరుడు, ఆ అమ్మ దుర్గామాత పరిపూర్ణమైన ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొగలరాజపురం సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా కొండ మీద ఉన్నటువంటి పంచముఖ శివలింగం సజ్జోజాతాది పంచముఖ శివలింగం. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగములు శ్రీచక్రాకారంలో అష్టాశక్తి పీఠములు గలవు. దీన్ని 17 సంవత్సరాల క్రితం మహాశివరాత్రి పర్వదినాన ఇవన్నీ ప్రతిష్ఠించడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్యాత్మిక గురువు అయినటువంటి చంద్రశేఖర మహాస్వామీజీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాలన్నింటినీ, ప్రతిష్టాపన కార్యక్రమాలన్నింటినీ సేవాగం ప్రకారముగా ప్రతిష్టాపనలు చేయడం జరిగింది. ఇక్కడ కార్తీక మాసం విశేషంగా జరుగుతుంది. ప్రతి సోమవారం కూడా విశేషంగా అభిషేకాలు, రుద్రహోమాలు, రుద్రాభిషేకాలు జరుగుతాయి. కార్తీక మాసంలో 31 రోజులు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఉదయాన్నే రుద్రాభిషేకము, రుద్రహోమము, సాయంత్రం ప్రదోష పూజ, అట్లాగే ఉత్సవమూర్తులు ఊరేగింపు వివిధ పురవీధుల్లో ప్రతి ఏరియాకు కూడా, ప్రతి భక్తుని ఇంటి ముందుకు కూడా శివ ఉత్సవమూర్తులు రావడం కూడా జరుగుతుంది, విశేషంగా జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా పర్వదినాలతో పోల్చుకుంటే ముఖ్యంగా మహాశివరాత్రి రోజు వేలాదిగా భక్తులు ఇక్కడికి వచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటూ స్వామివారి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం రాత్రి 12:30 గంటల వరకు అన్నప్రసాదం నిరాటంకంగా జరుగుతూ ఉంటుంది, విశేషంగా జరుగుతుంది. తరువాత ఇక్కడ అష్టాశక్తిపీఠాలు రమ, ఉమ, లక్ష్మి ముగ్గురు అమ్మలు, తర్వాత ఇక్కడ శివపరివారము, అక్కడ అర్ధనారీశ్వరుడు, హరిహరుడు, దత్తాత్రేయుడు ఒక విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది.